అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారికి సౌభాగ్యాన్ని ప్రసాదించే వాటిలో మట్టి గాజులు ఒకటి. స్త్రీలు చేతులు నిండుగా గాజులు ధరిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. స్త్రీలు వేసుకునే గాజుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ రోజు కొత్త గాజులు కొనుక్కోవాలి, ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, గాజుల విషయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవారు ధరించే మట్టి గాజులు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. శుక్రవారం పూట లేదా ఆదివారం రోజున చేతికి కొత్త గాజులు ధరించాలి. ఈ 2 రోజుల్లో ఆడవారు కొత్త గాజులు వేసుకుంటే మీ భర్తకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. అయితే మంగళవారం మరియు శనివారం నాడు పొరపాటున కూడా మట్టి గాజులు కొనకూడదు. దీనివల్ల మీ భర్తకు ఆరోగ్యం దెబ్బతింటుంది. కొత్త గాజులు వేసుకునే ముందు వాటిని మీ కళ్ళకు, మీ నుదుటికి అద్దుకొని వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక మీ ఇంట్లో పసిపిల్లలు ఉంటే మీ పిల్లలకు నల్లటి గాజులు వేయండి. పిల్లల చేతికి నల్ల గాజులు ఉంటే నరదృష్టి ప్రభావం సోకకుండా ఉంటుంది. స్త్రీలు చేతి నిండా గాజులు వేసుకుంటే ఆ గాజుల శబ్దానికే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అయితే స్త్రీలు ధరించే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా మట్టి గాజులు పగిలిపోతే మీ భర్తకు ఏదో ఆపద రాబోతుందని అర్థం. అయితే మనలో చాలామంది ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులు ధరిస్తారు. ఎరుపు రంగు ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి గుర్తు. అయితే ఆడవారు ఎరుపు రంగు గాజులు ధరిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో త్వరగా శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అలాగే పసుపు రంగు గాజులు ధరిస్తే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు నీలం రంగు గాజులు ధరించండి. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే తెలుపు రంగు గాజులు ధరించండి, ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆరెంజ్ కలర్ రంగు గాజులు ధరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక ఆడవారు రంగురంగు గాజులు ధరిస్తే అంటే మల్టీ కలర్ గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. స్త్రీలు కొత్త గాజులు వేసుకునే ముందు వాటిని ముందుగా పసుపు నీటితో శుద్ధి చేసి చేతికి ధరించాలి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఏదైనా అమ్మవారి దేవాలయంలో వేప చెట్టుకు ఎర్రటి గాజులు కట్టండి. వేప చెట్టుకు గాజులు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలు కోరుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే సుమంగళి స్త్రీలు పొరపాటున కూడా నలుపు రంగు గాజులు ధరించకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున చేతికున్న మట్టి గాజులన్నీ తీసేసి కొత్త గాజులు ధరించాలి. గాజులకు కూడా మైలు అంటుతుంది కాబట్టి నెలసరి 5వ రోజున ఆడవారు చేతికున్న గాజులు తీసేసి తలస్నానం చేసి కొత్త గాజులు ధరించాలి. ఇక స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి నుండి ఖచ్చితంగా 1 డజను గాజులు తెచ్చుకోండి, నిండు సౌభాగ్యం కలుగుతుంది. అయితే కొంతమంది ఆడవారు చేతికి బంగారపు గాజులు వేసుకుంటారు, కానీ మట్టి గాజులు లేకుండా బంగారపు గాజులు అస్సలు వేసుకోకూడదు. ఇక పగిలిపోయిన గాజులను ఏదైనా చెట్టు మొదట్లో కానీ ప్రవహించే నీటిలో కానీ వేయాలి, అంతేకాని పాత గాజులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇక శుక్రవారం పూట దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు 2 ఎర్రటి గాజులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న గాజులను తీసేసి స్త్రీలు ధరిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. వివాహమైన స్త్రీలు పొరపాటున కూడా ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. స్త్రీలు ప్లాస్టిక్ గాజులు ధరిస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆడవారు కనీసం 1/2 డజను గాజులైనా తప్పకుండా వేసుకోవాలి. అంటే 2 చేతులకు కలిపి మొత్తం మీద 12 గాజులు ఉండేలా చూసుకోండి. గాజులు లేకుండా స్నానం చేయకూడదు, అలాగే గాజులు లేకుండా వంట చేయకూడదు. ఇవన్నీ మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. చేతికున్న గాజులు పగిలినప్పుడు లేదా చిట్లినప్పుడు వాటిని వెంటనే తీసేయాలి. చిట్లిన గాజులు ధరిస్తే మీ భర్త పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి. అమ్మవారికి గాజులంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఎప్పుడైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు 1 రవిక వస్త్రం, పసుపు కుంకుమలు, గాజులు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించండి. అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది.
అలాగే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదులకు కుంకుమ పెట్టి మట్టి గాజులు ఇచ్చి పంపించండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కానీ మీరు వేసుకున్న గాజులను ఎవరికైనా ఇస్తే మీ అదృష్టం మొత్తం ఇతరులకు వెళ్ళిపోతుంది. అయితే కుడి చేతి కన్నా ఎడమ చేతికి ఎక్కువ గాజులు ఉండాలట. కుడి చేతికి ఎన్ని గాజులు వేస్తారో ఎడమ చేతికి అంతకంటే 2 గాజులు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక గాజులు పగిలినప్పుడు లేదా చిట్లినప్పుడు టక్కనే చిన్న శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినగానే వెంటనే శుభం భవతు అని అనుకోవాలి. ఎందుకంటే మీ పైకి వచ్చే గండాన్ని ఆ గాజు తనకు తాను బలి ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుందని అర్థం. మీకు విపరీతమైన మనస్తాపం, మానసిక ఆందోళన ఉన్నప్పుడు 2 గాజులను పారే నీటిలో వదిలిపెట్టండి. మీ కష్టాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయి. అలాగే మీ చేతికి బంగారు కంకణం లేదా గడియారం వేసుకున్నప్పుడు కూడా 2 చేతులకు గాజులు వేసుకోవాలి. ఇక రాత్రిపూట నిద్రపోయేటప్పుడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలనుకుంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ధరించండి. కానీ మిట్ట మధ్యాహ్నం పూట కొత్త గాజులు ధరించకూడదు. స్త్రీలు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగు గాజులు ధరించి వెళ్తే మీ పనుల్లో విజయాలు కలుగుతాయి. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు ఏదైనా ఒక శనివారం నాడు ఒక నలుపు రంగు గాజును తీసుకొని దానికి నల్లదారం కట్టి ప్రవహించే నదిలో వేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇక ఒకరు ధరించిన గాజులను వేరొకరు వేసుకోకూడదు. అలా చేస్తే మీ ఐశ్వర్యం వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. స్త్రీలు ప్రతిరోజు మట్టి గాజులు ధరిస్తే శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. గర్భిణీలు ఎన్ని గాజులు వేసుకుంటే మీ బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. నడుము నొప్పి ఎక్కువగా ఉన్న స్త్రీలు మీరు వేసుకునే గాజులకు నలుపు రంగు దారాన్ని చుట్టండి. క్రమక్రమంగా నడుము నొప్పి తగ్గిపోతుంది. చేతికి మట్టి గాజులు వేసుకునేటప్పుడు వాటి మధ్యలో మెటల్ గాజులు కానీ ప్లాస్టిక్ గాజులు కానీ అస్సలు కలపకూడదు. ఇక ఎవరికైనా గాజులు ఇచ్చేటప్పుడు నేరుగా చేతికి ఇవ్వకుండా తమలపాకు పైన పెట్టి ఇవ్వాలి. మట్టి గాజులు ధరించడం వలన గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఆడపిల్లలు గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మరీ వదులుగా ఉండే గాజులను స్త్రీలు అస్సలు ధరించకూడదు. ఇక వివాహం ఆలస్యం అవుతున్న యువతులు గౌరీదేవికి 21 ఎర్రటి గాజులను సమర్పించి ఓం గౌరియై నమః అని జపిస్తే వివాహ గడియలు దగ్గర పడతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక సోమవారం రాత్రిపూట చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో తెల్లటి గాజులను ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని ధరించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటే ఏదైనా ఒక శనివారం నాడు ముత్తైదులకు నీలం రంగు గాజులను దానం చేయండి. ఇక వ్యాపారాలు చేసేవారు ఏదైనా ఒక బుధవారం నాడు అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు సమర్పిస్తే బుధగ్రహ దోషాలు తొలగిపోయి మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. చూశారు కదా, మనం సాధారణంగా వేసుకునే గాజుల వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని గాజులు ధరిస్తే పట్టిందల్లా బంగారమయమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.